హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో బంగాళదుంప ముద్దకూర చాలా ఈజీగా, రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సింపుల్‌గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా మనం బంగాళదుంపల్ని ఉడికించి తీసుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. తర్వాత వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. బంగాళదుంప కూరకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు పోపులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో పోపులు అనేవి కాస్త ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. పోపులు అనేవి కాస్త ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కాస్త ఎక్కువ వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ అనేవి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి పోపు అంతా కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. మొత్తం బంగాళదుంప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పోపు అంతా కూడా ఈ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం పాటు అలానే మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, పావు స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఉప్పు, కారం అంతా కూడా మనకి ముక్కలకు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు మూత పెట్టకుండా అలానే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి చివరగా ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకొని రుచికరమైన బంగాళదుంప ముద్దకూర ఈ విధంగా చేసి చూడండి. పప్పుచారు, సాంబార్, పప్పులోకి చాలా బాగుంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా తేలిక కదా. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.